వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరాన్ని సుందరీకరణతో పాటు ప్రజలందరూ ఆహ్లాదకరంగా ఆనందించే విధంగా రివర్ ఫ్రంట్ పనులు చేపట్టనున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నగరాన్ని మరింత సుందరీకరణ చేయడంతో పాటు ప్రజలందరూ ఆహ్లాదకరంగా ఆనందించే విధంగా రివర్ ఫ్రంట్ పనులు నగర పాలక సంస్థ పర్యవేక్షణలో చేపట్టడం జరుగుతుందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక గోదావరి గట్టున ఉన్న పూలేవారి విగ్రహం వద్ద గోదావరి రివర్ ఫ్రంట్ నిర్మాణం, ఇతర అభివృద్ధి అంశాలపై నగర పాలక సంస్థ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ అవగాహన, నాణ్యత లేని పనులను గత ప్రభుత్వ పాలకులు గోదావరి రివర్ ఫ్రంట్లను చేశారన్నారు. ఇటువంటి విధానానికి స్వస్తి పలికి ప్రజలతో మమేకమై వారి సూచనల మేరకు అభివృద్ధి పనులను ఈ ప్రభుత్వం చేపట్టడం జరుగుతుందన్నారు. పద్మావతి ఘాట్లో చేపట్టే పనులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తామన్నారు. అలాగే నగరంలో గంజాయి బ్యాచ్ని అరికట్టేందుకు మీ భద్రత మా బాధ్యత అనే నినాదంతో నగర ప్రజల రక్షణ బాధ్యతే లక్ష్యంగా ప్రారంభించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. రివర్ ఫ్రంట్ నూతన విధానంతో గంజాయి బ్లేడ్ బ్యాచ్ వారి వల్ల ఎటువంటి అసౌకర్యాలు లేకుండా డిజైన్ చేయడం, ఆ దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఎస్సీపీ పాండురంగారావు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు పద్మావతి మార్కండే ఘాట్ గురించి కూడా మీరు చెప్తా ఉన్నారు. ఈ రివర్ ఫ్రంట్ అన్నది ఇప్పుడు ప్రస్తుతం మార్కండే ఘాట్ వరకు రాదు, పద్మావతి ఘాట్ వరకు ఉంటుంది. పద్మావతి ఘాట్ లో కూడా మీరు ఏదైతే కార్యక్రమం చేస్తా ఉన్నారో ఆ కార్యక్రమం ఎక్కడా కూడా మీకు ఏ విధమైన ఆటంకాలు కలగకుండా చూసుకుంటాం. అలాగే గతంలో ఏదైతే ఎక్స్ కార్పొరేటర్ గా ఉన్నప్పుడు రంగారావు గారు ప్రతిపాదించారో అప్పుడు కమిషనర్ గా ఉన్న విజయరామరాజు గారు విన్నారు, సుమిత్ గాంధీ గారు విన్నారు, అభిషేక్ కిషోర్ గారు విన్నారు. ఇప్పుడు ఈ కమిషనర్ గారి చేతుల మీదుగా అది ఏదైతే ర్యాంప్ ఉందో 20 అడుగులు గోదావరిలోకి వెళ్లి పిండ ప్రధాన కార్యక్రమం చేసి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ర్యాంప్ అమ్మట నడుచుకొచ్చే కార్యక్రమం తప్పకుండా పుష్కరాలయ్యేలో చేసే బాధ్యత మాది. ఆ డిజైన్స్ కూడా రెడీగా ఉన్నారు. గౌరవ కమిషనర్ గారు, ఎస్సీ గారు మేమందరూ కూడా మొన్నే చూసాం, చర్చించాం. మీకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మీరు గమనించినట్లయితే ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అన్నది నగరంలో చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఎన్డీఏ కూటమిగా మేము ఒక కార్యక్రమం తీసుకున్నాం, మీ భద్రత మా బాధ్యత అని. మనందరూ కూడా రాజమండ్రి సిటీ ప్రజలందరూ కూడా గర్వపడాలి. ఎందుకంటే మీ భద్రత మా బాధ్యత అని మనం 10 రోజుల కిందటే కార్యక్రమం శ్రీకారం చుడితే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అదే ట్యాగ్ లైన్ మీ భద్రత నా బాధ్యత అని చెప్పి రాష్ట్ర నలుమూలన కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. చాలా ఆనందం కలిగింది. పోలే రాష్ట్ర ప్రభుత్వం మన ట్యాగ్ లైన్ తీసుకొని కాపీ చేసిన రాజమండ్రి ప్రజలు గర్వంగా చెప్పుకోవచ్చు, మీ భద్రత మా బాధ్యత అన్నది మా దగ్గర పుట్టిన కార్యక్రమం అని. స్వతహాగా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తా ఉన్నప్పుడు గత 5 సంవత్సరాలుగా మీరు చూస్తుంది ఏంటంటే ఉదయం లేచేసరికి అక్కడ శిలాబదకం ఉండేది, కొబ్బరికాయ కొట్టేవారు, దాని తర్వాత మీకు ఎవరు సమాధానం చెప్పేవారు కాదు. జరుగుతా ఉంటే అవునా అని అనుకునేవారు అంతే. ఇలాగా ఒక అభివృద్ధి కార్యక్రమం చేయబోతా ఉన్నాం, మీ సూచనలు తీసుకుంటా ఉన్నాం, చెప్పండి అని అడిగిన దాఖలాలు అయితే గత 5 సంవత్సరాలు ఎప్పుడు మీరు చూడాల. దాని పుణ్యమే ఈ రోజు ఇక్కడ మీరు కళ్ళెదురు కూడా కనబడతా ఉన్నాయి. టైల్స్ ఎలా లేని చూడండి. ఓదానికి ఒకటి పడట్లేదు, గొడవలు ఆడుకుంటున్నట్టు ఒకటి పైకి వెళ్ళిపోతున్నట్టు ఒకటి కింద తగ్గుతున్నాడు. అంటే నాణ్యత లేని పనులు, అవగాహన లేకుండా జరుగుతున్న కార్యక్రమాలు. ఇది స్వస్తి పలికి మీ అందరి సూచనలు తీసుకొని మీ ఆలోచనకు అనుగుణంగా చెయ్యాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికి అనుగుణంగానే గౌరవ కమిషనర్ గారు మేము కూర్చున్నప్పుడు ఈ రివర్ ఫ్రంట్ ఏదైతే చేస్తా ఉన్నామో ఈ డిజైన్స్ అన్ని కూడా మీకు తెలియజేయాలి. దానికి ఆధారిత, దానికి సంబంధిత వ్యక్తులందరూ కూడా ఇక్కడికి రావాలి, మాట్లాడాలి, చర్చించాలి. క్రమేణా ఈ కార్యక్రమం జరుగుతా ఉన్నప్పుడు కూడా రిజిస్టర్ పెడతారు, మీరు ఆ సమస్యలు తెలియజేయాలి. ఒక్కటే మీకు స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం, ఈ కార్యక్రమం వల్ల ఎవరికి కూడా ఏ విధమైన ఉపాధి కోల్పోకుండా చూసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటాం, స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. అలాగే ఏ ఒక్కరు కూడా అసౌకర్యం కలగకుండా నగరం మరింత సుందరీకరంగా కలిగే విధంగా
ప్రజలందరూ కూడా చాలా ఆహ్లాదకరంగా ఆనందించే విధంగానే ఈ రివర్ ఫ్రంట్ కార్యక్రమం జరుగుతాదని కార్పొరేషన్ అధికారుల తరఫున కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. డీలక్స్ సెంటర్ వైపు ఒక పైప్ లైన్ వేసి ఆ పై నుంచి వచ్చే వాటర్ గోదావరి బండికి మన మెయిన్ రోడ్ మధ్యలో ఉండే ఏరియాలోకి వాటర్ రాకుండా ఆ పై నుంచి వచ్చే వాటిని ఎక్కడే ఎక్సెప్ట్ చేసి డైవర్ట్ చేయడం, అది కూడా మన ప్లాన్ లో ఉంది. కాబట్టి కొన్ని ఫండ్స్